పడుతుంది. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి పట్టణములో నేడు ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఎక్కడ చూసినా కూడా దేవునికి సువార్త విరివిరిగా ప్రకటించబడుతుంది. ఈ ప్రకటించబడుతున్న సమయములో మనం ఒకటి గుర్తించగలగాలి. ఇస్సాకు ఏ విధంగా యాకోబు స్వరాన్ని గుర్తుపట్టాడు, నేను కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలగాలి. ఎందుకంటే అపవాది దేవుని స్వరాన్ని వినిపించకుండా చేస్తుంది. నిజమైన దేవుని యొక్క స్వార్థని సంఘములోకి రానియకుండా విశ్వాసుల హృదయాలను చెరపడానికి ఒక అబద్ధ ప్రవక్తలను, అబద్ధ అపోస్తులను, అబద్ధ బోధకులను ఏర్పరిచి వేరొక స్వరం వినిపిస్తుంది. అపవాది యొక్క స్వరం వినిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం గుర్తుపట్టగలగాల. ఎప్పుడైతే నువ్వు గుర్తుపట్టగలుగుతావో నువ్వు సరైన మార్గంలో నడిచినట్టు. గుర్తుపట్టలేదా నీవు ఏమవుతుంది? నీకు గుర్తుపట్టకపోతే నశించే అవకాశం ఉంది, మార్గము తప్పే అవకాశం ఉంది. కాబట్టి మనం గుర్తుపట్టగలగాలి. గుర్తుపడితేనే ఆశీర్వాదం, గుర్తుపడకుంటే అగ్నిగుండంలో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. మనం గమనించినట్లయితే సామెతలు 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 20వ వచనంలో, జ్ఞానము వీధులలో కేకలు వేయించున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలో పట్టణములోను జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. జ్ఞానము అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి వాడవాడలా ప్రకటిస్తున్నారు. ప్రతి వీధిలో, ప్రతి గ్రామములో ప్రకటిస్తున్నారు. కానీ మనం చేయవలసింది తెలుసా? ఆ జ్ఞానాన్ని గుర్తుపట్టాలి. ఆ జ్ఞానాన్ని గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టనప్పుడే సరైన మార్గములోకి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే నేటి అపవాది అనేక తంత్రాలను ఉపయోగించి విస్తారమైనటువంటి దుర్బోధల లోకంలో ప్రవేశపెట్టింది. 90% దుర్బోధలలోనే క్రైస్తవ్యం ఉంది. ఆ దుర్బోధలలో నుండి